తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి ఈ సంవత్సరం జూలై 6వ తేదీ ఆదివారం రావడం జరిగినది. తొలి ఏకాదశి అనగా శ్రీ మహావిష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు. అంతేకాకుండా మన సంప్రదాయ ప్రకారం మన పండుగలన్నీ కూడా ప్రారంభమయ్యేటువంటి రోజు ఈ తొలి ఏకాదశి. ప్రధానంగా తొలి ఏకాదశి నుండి కూడా శ్రీ మహావిష్ణుమూర్తి 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ సమయంలో ప్రధానంగా భూమి మీద దైవశక్తి అనేది తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ 4 నెలలు కూడా ఆ శ్రీ మహావిష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటూ ఈ చరాచర జగత్తంతా కూడా ఏ విధంగా నడుస్తూ ఉన్నది, ప్రధానంగా మానవులు ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నారు, ఎవరు పుణ్యకర్మలు చేస్తూ ఉన్నారు, ఎవరు పాపకర్మలు చేస్తూ ఉన్నారు, పుణ్యాన్ని అనుసరించి వారికి శుభాల్ని ఆనందాన్ని ఇవ్వడము, అంతేకాకుండా పాప కర్మల్ని అనుసరించి వారి యొక్క కర్మని బట్టి దుఃఖాన్ని కష్టాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా మొట్టమొదటి రోజైన ఈ తొలి ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడము, విష్ణుమూర్తి ఆలయాలు దర్శనం చేసుకోవడం ద్వారా మనకి ఆ శ్రీ మహావిష్ణుమూర్తి శుభాల్ని అందజేస్తాడు. కావున మొదటి రోజు ప్రధానంగా కలవు వెంకటనాయక అనగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలు దర్శనం చేసుకోవడము, ప్రధానంగా విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయడము, విష్ణు సహస్రనామ పారాయణ చేయడము, విష్ణుమూర్తి యొక్క ఆలయాలు దర్శనం చేసుకోవడంతో పాటు విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించడము అత్యంత శుభప్రదము. భక్తిగా ఆచరించండి.